ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడును ఉన్నతమైన అనుభవాల చేత మనల్ని నింపాలని ఆశపడుతున్న యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆయన తన ప్రజలను ఉన్నత స్థలముల్లో ఉంచుననే మాట లేఖనాల్లో నాకు చాలా ఇష్టం. మనందరం కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రేమలో, సత్యములో, విశ్వాసంలో, కృపలో మనందరం అభివృద్ధి చెందితే మన దేవుడు సంతోషిస్తారు. లోక సంబంధంగా భాగ్యవంతులు, ధనవంతులు తాము సంపాదించే సంపాదనలోనూ, జ్ఞాన సంపాదనలోనూ విపరీతంగా కష్టపడి ఉన్నతమైన స్థానాలకు వస్తున్నారు. అయితే అవి తాత్కాలికమైనవే, కానీ ఆధ్యాత్మికంగా పటిష్టమైన ఉన్నతమైన స్థానానికి రావడం ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత. మీరందరూ కూడా అనుదినము దేవునితో సాహసం చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విని క్రీస్తు ప్రభు రెండో రాకడు కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడం ద్వారా ఉన్నతమైన అనుభవాలను పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక వాగ్దాన సందేశం వినడం ద్వారా ఆత్మలో మనందరూ కూడా బలపడుతున్నాను. ఇవన్నీ మీకు ప్రయోజనకరంగాను దీవెనకరంగాను ఉన్నాయని విని నేను కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం 107వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందామా? Psalm 107 and verse 16. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. చాలా చక్కని వాగ్దానం ఇది. దేవుడు తన ప్రజల జీవితంలో ఏం చేశారో, ఎలాంటి అద్భుతాలు చేశారో చాలా స్పష్టంగా 107వ కీర్తనలో మనం చూస్తున్నాం. నరులు దేవుని కృపను బట్టి, ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనే మాట ఆ పై వచనంలో మనం చూసాం. నిజమే, కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారని రీసెంట్గా ఒక సర్వే చెబుతాం. బైబిల్లో ఎప్పుడో మనం చూస్తున్నాము దేవుని కృపలో మనం ఆనందించడం, ఆయన వాక్యమును బట్టి ఆనందించడం, ఆయన సన్నిధిలో ఆనందించడం. కృతజ్ఞత కలిగి ఉన్నారట, ఎందుకంటే దేవుడు వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించారు. యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలు ఎలాంటివి? ఒక వ్యక్తి పాప జీవితాన్ని వద్దనుకుని, లోక సంబంధమైన జీవితాన్ని వద్దు అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పుడు, ఆయన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించి నేను ఇకపై క్రీస్తు మార్గంలో నడుస్తాను, ఆయన ఉపదేశాన్నే నేను పాటిస్తానని నిర్ణయం తీసుకున్న వారు దేవునికి మహిమకరంగా బ్రతకడం మాత్రమే కాకుండా దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేస్తారో బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. అక్కడ చదివిన వాక్య భాగంలో ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగగొడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఇత్తడి తలుపులు మరియు ఇనుప గడియలు అలంకారయుక్తంగా మనం మాట్లాడుకుంటే ఇవి ఒక మనిషి బంధకాల్లో ఉన్నప్పుడు విడుదల పొందడం, అంత మాత్రం కాకుండా అతని యొక్క ప్రయాణానికి ఆటంకంగా, అతని యొక్క అభివృద్ధికి, గమ్యానికి ఆటంకంగా నిలిచే అవరోధాల గురించి కూడా బైబిల్ సెలవిస్తాం. ఈ ఇత్తడి తలుపులు మరియు ఇనుప గడియలు అనే మాట మనం చూసినప్పుడు మనకు బైబిల్లో ఒక సందర్భం గుర్తొస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు కోరెషు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలకు విడుదల ప్రకటించాలి అని నిర్ణయించినప్పుడు దేవుడు కోరెషును వాడుకున్నాడు, పారసీకపు రాజు అయిన కోరెషు. ఆ కోరెషుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ముందుగా వెళ్ళిచు మెట్టగా ఉన్న స్థలములన్నీ సరళం చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతానని యెషయా 45:2లో దేవుడు కోరెషుకు వాగ్దానం చేశాడు. అంటే ఆ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు నా ప్రజలకు విడుదల నీ ద్వారా కలుగుతుంది కాబట్టి నీ ప్రయాణంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని నేను తీసివేస్తాను, నీ మార్గమును సుగమం చేస్తాను, సరళం చేస్తానని దేవుడు కోరెషుతో పలికాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ అభివృద్ధికి ఆటంకంగా నిలబడిన ప్రతి ఇత్తడి తలుపు, ప్రతి ఇనుప గడియ యేసు నామంలో విరగొట్టబడును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, ఏ అభివృద్ధి కోసం, ఏ ప్రమోషన్ కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఆశ్చర్యకారం నీ జీవితంలో జరగాలని కోరుతున్నావో, యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా నీ ఆటంకాలు, అవరోధాలని తొలగి నీ ప్రయాణం మరింత ముందుకు సాగిపోనట్లుగా దేవుడు తన కృపను నీ పట్ల ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఎంతోమంది జీవితాల్లో మేలు చేసిన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఇనుప గడియలు నీ అభివృద్ధిని ఆటంకంగా నిలుస్తున్నాయా? నీ జీవితంలో ఏవో ఇనుప గడియలో నీ ప్రయాణాన్ని కొనసాగనివ్వట్లేదా? నీ అభివృద్ధిని ఆపేసినాయా? దేవుని వైపు చూడు, ఆయన్ని నడిపించేవాడు, బలపరిచేవాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టగలిగినవాడు. యేసు నామంలో ఉన్న శక్తి, యేసు నామంలో ఉన్న ప్రభావం అంత గొప్పది. ఆయన నామ ఉచ్చారణలోనే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. బైబిల్లో ఎంతోమంది జీవితాల్లో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు.
రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఎంతోమంది చక్కని సాక్ష్యాలు చెబుతున్నారు. అయ్యా, మా అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టాడండి. దేవుడు మా పరిస్థితులను ముందుకు తీసుకెళ్ళాడు. రాజమండ్రిలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. తను భక్తిగా జీవిస్తున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందుకు, క్రీస్తు మార్గంలో నడుస్తున్నందుకు డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఇబ్బందికి అతను గురి చేసి, లేనిపోయిన నేరాన్ని అతని మీద వేసేసి ఉద్యోగం తీసేశారు. అయితే అతను బాధపడలేదు. దేవుని వైపు చూశాడు. ఇది ప్రభు నిమిత్తం, ఇది సత్యం కోసం నిలబడినందుకు నా మీద కుట్రపూర్వకంగా ఈ కార్యం చేశారని గుర్తించిన ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి ఇద్దరు బిడ్డలకి చక్కని ఉద్యోగాలను ఇచ్చాడు. ఈయన సంపాదిస్తున్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన జీతాన్ని ఆ ఇద్దరు బిడ్డలు సంపాదించడం ద్వారా ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నాడు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? సాతాను ఏదో ఒక విధానంలో నిన్ను బలహీనపరచాలని, నీ అభివృద్ధిని ఆటంకపరచాలని, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోకుండా నిన్ను ఆటంకపరచాలని ఎన్నో ఇత్తడి తలుపులు మరియు ఇనుపు గడులు వేసుండొచ్చేమో, కానీ అవన్నీ ఈరోజు యేసు నామంలో పగలగొట్టబడబోతున్నాయి. ఆమేన్. నమ్ముతున్నావా ఈ వాగ్దానాన్ని? ప్రభువును స్తుతించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రభువులో ఆనందించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని వైపు చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఉన్న ఇతర తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టి విరగగొట్టగలిగే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని విన్నారో, వారి యొక్క అభివృద్ధిని, వారి యొక్క ఆశీర్వాదాన్ని, వారి యొక్క దీవెనను అడ్డుకుంటున్న ప్రతి ఇత్తడి తలుపు యేసు నామములో విరగొట్టబడునుగాక. హల్లెలూయా. బలమైన కార్యాల పక్షం జరిగించండి అయ్యా. ఫాదర్, రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ పీపుల్స్ లైవ్స్. మేలుతో నింపండి, ఆశీర్వదించండి. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, బలపరిచి నడిపించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.